హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నానంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. ఈరోజు డే 17 అంటే 17th మోడల్ ప్రాబ్లం అన్నమాట. క్వశ్చన్ చూడండి ఏముంది. Find the quadratic polynomial with the given zeros numbers are the sum and product of is zeros 1/4 and -1. ఇది ఎక్కువగా అడిగే ఛాన్స్ 4 మార్క్స్కి ఉంటుంది క్వశ్చన్. ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా అడగవచ్చు. ఓకేనా, 4 మార్క్స్ కన్నా అడుగుతారు, 2 మార్క్స్ కన్నా అడిగే క్వశ్చన్ అన్నమాట. ఇంపార్టెంట్. దీన్ని మీరు ఐడెంటిఫై చేయాలంటే 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది వచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్, సెకండ్ వచ్చి సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇస్ జీరోస్. సో ఈ 2 పదాలు గుర్తుపెట్టుకొని ఐడెంటిఫై చేయాల్సింది, ఎందుకంటే ఈ నెంబర్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ పదం సమ్ అండ్ ప్రోడక్ట్ లేకుండా ఇచ్చే క్వశ్చన్ కూడా ఉంది. అది వేరే విధంగా చేస్తాం, ఇది వేరే విధంగా చేస్తాం. అంటే ఒక్క స్టెప్పే డిఫరెన్స్, మిగతా అన్ని కామన్ రెండిట్లోనూ. దాని మీద కూడా ప్రాబ్లం చేస్తాను, అది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అదే ఉంటుంది ఆ క్వశ్చనే. ఈరోజు ఈ వీడియో ఫస్ట్ స్టెప్ ఏం రాస్తాం చూడండి. గివెన్ దట్ ఏమిచ్చాడు, సమ్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు. 2 సపరేట్గా రాయాలి. ఆ సమ్ ఏంటి, జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1/4. 1/4 ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇచ్చింది ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -1. అయిపోయిందా. ఇప్పుడు అసలు స్టెప్ ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x is equal to x square minus alpha plus beta into x plus alpha beta. బ్రాకెట్స్కి ముందు k అని ఉంటుంది. k అంటే కాన్స్టెంట్, ఇది లాస్ట్లో తెలుస్తుంది ఏంటనేది. ఇంకా సబ్స్టిట్యూట్ చేసేసాం డైరెక్ట్, దీని వాల్యూ తెలుసు ఎంత, 1/4. k తెలీదు, k అలాగే పెట్టుకుంటాం. x² మైనస్ దీని వాల్యూ ఎంత, 1/4. బ్రాకెట్ వేసుకొని 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత, -1. బ్రాకెట్ వేసుకొని -1 k² k ఇంటూ x² మైనస్ 1 ఇంటూ x అంటే x/4 ప్లస్ ఇంటూ -1. ఓకేనా. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది, అది ఇంపార్టెంట్. డినామినేటర్ ఏముంది ఇక్కడ, 4. ఒక నెంబరే ఉంది కాబట్టి టేక్ k ఈజ్ ఈక్వల్ టు 4. మరి 2 నెంబర్స్ ఉంటే ఎలా సార్ అని డౌట్ రావచ్చు. ఆ రెండుకి ఏం చేయాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కుంటే అదే k వాల్యూ. ఓకేనా. ఎల్సిఎం కనుక్కుంటే 2 వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, 2కి ఎల్సిఎం తీస్తాం. 3 వస్తే 3కి డినామినేటర్లో వాల్యూ ఉంటే ఖచ్చితంగా k వాల్యూ ఉంటుంది. ఒకవేళ డినామినేటర్ లేకపోతే k వాల్యూ 1 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు k వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది కాబట్టి 4 ఇంటూ x² మైనస్ x/4 -1. ఇప్పుడు 4తో మల్టిప్లికేషన్. 4 ఇంటూ x² మైనస్ 4 ఇంటూ x/4 -4 ఇంటూ 1. చూడండి, ప్రతిదాన్ని 4తో మల్టిప్లికేషన్. ఇక్కడ ఏమొస్తుంది, 4x². ఇక్కడ బై ఉండటం వల్ల క్యాన్సిల్ అయిపోద్ది. 4 1s are 4 1s are. సో ఆన్సర్ ఎంత, -x. ఇక్కడ లేదు కాబట్టి బైలో మల్టిప్లికేషన్ అయిపోద్ది. 4 1s are 4. ఇది వాల్యూ. అయిపోయింది ఆన్సర్. చూడండి, ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అన్నమాట. ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది 4 మార్క్స్కి అడగచ్చు, అప్పుడప్పుడు 2 మార్క్స్కి కూడా అడగచ్చు. ఇదే విధంగా ఇంకో ప్రాబ్లం ప్రాక్టీస్కి. ఏం క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ ది గివెన్ నెంబర్స్ ఆర్ ది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇస్ జీరోస్ ఆర్
4 and 1. ఓకేనా? ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదే విధంగా ఇంకా 83 డేస్ అంటే 83 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.